పోతా అని చెప్పిండు. పోయిన తర్వాత అన్నదానం జరుగుతుంది, అక్కడ పబ్లిక్ తింటున్నారు. అది ఇక బండి దిగేసి లేదన్న నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. వెల్కమ్ టు అక్షన్ వర్క్స్ అన్న. ఈరోజు సోమవారం. నేను ఎప్పుడంటే 2000 కొడతా అని కుట్టినా. కాకపోతే అది కూడా నేను ఖర్చుపోలే అయితే నేను అలా పోనాను అనుకున్నా, పోలేదు కూడా. మ్యాక్సిమం ఇక్కడ లాస్ట్ ఏంటంటే కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ అట్ట తిరిగాను. ఇక్కడైతే తిరగలేదు. గచ్చిబౌలి పోలేదు ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బుకింగ్స్ రాలేవు, ఎక్కడ పడితే అక్కడ ఊతా అని డిసైడ్ అయిపోయినా. ఇక గచ్చిబౌలి చూస్తే కాదని డైరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయాం. చూద్దాం రేపు ఏమైతే చూద్దాం. కాకపోతే ఈరోజు అయితే నా టార్గెట్ అనేది మొత్తం అయితే కంప్లీట్ చేసిన. కాకపోతే మన అర్నింగ్ అనేది ఊబర్ మాత్రం ఓపెన్ చేసినా కానీ బుకింగ్స్ రావట్లేదు. ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. అది నాకే అవుతుందా మీకు కూడా అవుతుందా ఒకసారి నాకు కామెంట్స్ పెట్టాను. ఎందుకంటే ఊబర్లో అయితే బుకింగ్స్ నాకైతే రావట్లేదు. చాలాసార్లు వెయిట్ చేసిన, 2-3 సార్లు వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ ఇక ర్యాపిడో రాంగ్ దాంట్లో వెళ్ళిపోయినా. కానీ ఒక దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఇంత ఆగినా ఓలా ర్యాపిడో వస్తున్నాయి కానీ ఊబర్ మాత్రం అవ్వట్లేదు. మళ్ళీ అది నా యాప్ ప్రాబ్లమ్ అర్థం అవ్వట్లేదు, ఏంది అర్థం అవ్వట్లేదు. పిచ్ ఎక్కిపోయింది అక్కడ. కాకపోతే ఈరోజు మొత్తం తిరిగింది మాత్రం సికింద్రాబాద్, బోయింపల్లి, కూకట్పల్లి, బాల్నగర్, ఇంకా బేగంపేట్, అక్కడక్కడనే తిరిగినా. ఇక ఎక్కడ పోలేదు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో కొన్ని బుకింగ్ తీసుకున్నా. అది మనకు వచ్చింది సికింద్రాబాద్ నుంచి అక్కడ బోయింపల్లిలో. ఇక్కడ నుంచి మనకు వచ్చింది బుకింగ్ ఏడికి, మన గోల్కొండ ఫోర్ట్కి. అక్కడ నుంచి తీసుకున్న బుకింగ్ గోల్కొండ ఫోర్టా, గోల్కొండకి అనుకుంటా కాదు, గోల్కొండ బండ్లగూడ దగ్గర నుంచి మళ్ళీ నాకు వచ్చింది గోల్కొండ. మళ్ళీ గోల్కొండ నుంచి మళ్ళీ అత్తాపూర్ నుంచి మళ్ళీ ఒక చిన్న బుకింగ్ తీసుకున్న 140 రూపాయలు అనుకుంటా ఓలాలో. ఆడికి చిన్నవి కొట్టినా. ఓలాలో మాత్రం ఒక మంచి బుకింగ్ అనిపించింది నాకు. మీకు స్క్రీన్షాట్ పెడతా వీలైతే. 7 కిలోమీటర్స్కి 8 కిలోమీటర్స్కి 270 రూపీస్ ఇచ్చింది. అదొకటి తీసుకున్నా. మన తర్వాత ఇందాక వచ్చేటప్పుడు ముందు 2 బుకింగ్ తీసుకున్నా చిన్నవి, 170, 130 రూపీస్ అట్లాంటివి బుకింగ్. ఇంకోటి 3 కిలోమీటర్స్కి 157 రూపీస్, అది ఒకటి తీసుకున్నా. మన వద్ద లాస్ట్లో ఇందాక వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్న మన అంకుర హాస్పిటల్ ఉంది కదా మన మెందిపట్నం దగ్గర, అక్కడ నుంచి అతాపూర్ లోపలికి ఒక 4 కిలోమీటర్స్ ఎంత ఉంది, 137 రూపీస్ ఇచ్చింది. అది తీసుకున్నాను. ఇక మిగతా అయితే మొత్తం ర్యాపిడో వేయాలి. మొత్తం డీటెయిల్స్ మీకు కావాలంటే రేపు మాత్రం పెడతాం మీకు అన్ని డీటెయిల్స్. లేదు అంటే మొత్తం స్క్రీన్షాట్ పెడతాయి ఎన్ని చేసినా. దగ్గర ఒక 10 ట్రిప్పులు దాకా కొట్టినా అనుకుంటా. ఎన్నో కొట్టినా ట్రిప్పులు అంత ఐడియా లేదు టోటల్ కలిపి. కాకపోతే ఇవాళ ఊబర్ అయితే రాలేదు. ర్యాపిడోలో 2100 చేంజ్, మళ్ళా దీంట్లో ఓలాలో 500 సమ్ చేంజ్. కిలోమీటర్ తిరిగింది 180 కిలోమీటర్స్ అందులో తిరిగింది. అదే నాకు అర్థమైతే లేదు. పెట్రోల్ది నిన్న కూడా వేయించిన, నిన్న కూడా తిరిగినా కదా, దాంట్లో నుంచి అది డివైడ్ అయిందేమో అనుకుంటున్నా. మ్యారేజ్ కొద్దిగా తక్కువ వచ్చినట్టు అనిపించింది. కాకపోతే నిన్న కూడా క్యాల్కులేషన్ చేయాలి. నిన్న కూడా 500 వచ్చినుండే. ఇవాళ మొత్తం పెట్రోల్కి నాకు నిన్నటి దానితో కలుపుకుంటే నిన్న ఒక 500 ప్లస్ 150, 450 ప్లస్ 600, ఇవాళ దగ్గర 3000 దాకా చిల్లర అయిందన్న. 3000 చిల్లరకి నాకు ఎగిరిపోయింది 500. సగం పెట్రోల్కు సగం నాకు. పెట్రోల్ బండి ఉండదు ప్రాబ్లం. సిఎన్జీ ఉంటే మీకు మస్తు మిగులుతున్నాయి. మేబీ 5 రూపాయలు 500 మిగులుతున్నాయి, 500, 600. అది పెట్రోల్ బండి వల్ల అదొక డిసడ్వాంటేజ్. కాకపోతే ఒకటి ఏంది అర్థమవుతుందంటే ఆల్టో కార్లకు బుకింగ్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది నాకు ఊబర్. నాకు అనిపిస్తుంది అట్లా. మీరు కూడా కామెంట్లో పెట్టండి. ఆల్టో కార్ ఉన్న వాళ్ళు. పెద్ద కార్లకైతే మినీ బుకింగ్ వస్తాయి కానీ దగ్గర అయ్యాలన్నా. ఫస్ట్ బుకింగ్ నాకు వచ్చింది, దాంట్లో 5 కూర్చున్నారు. ఏమనలేదు, ఎందుకంటే బుకింగ్ దొరుకుతలేవు. 8 గంటలకు వెళ్ళినా 9:45కి ఇప్పుడు దొరుకుతుంది. ఫస్ట్ బుకింగ్ స్క్రీన్షాట్ పెడతా. అంత దారుణంగా ఉంది మా ఇంటి దగ్గర. మరి 2 మంత్స్ దారుణంగా ఉంది. నా ఆరంగూడ దగ్గర అయితే బుకింగ్స్ రావట్లేదు. ఎట్లనో ఒకటి కూర్చోబెట్టుకున్నాను, ఎందుకంటే మనకి ఏం చెల్లడం కావాలని ఫస్ట్ కూర్చోబెట్టుకున్నాను. అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయినా అన్నీ ఇలా మ్యాక్సిమం 4, 5, 3 ఎక్కినా. ఏమనలేదు, పిల్లలు ఉండే ఏమన్నా ఎక్స్ట్రా పైసలు కూడా అడగలేదు. మనకు అట్లా అడగబుద్ది కాదు. కాకపోతే ఒక లాస్ట్ బుకింగ్ దగ్గర ఏమైంది, గోల్కొండ నుంచి గుడ్డిమల్కాపూర్ పోయేది ఉన్నాయి. అక్కడ పికప్ తీసుకున్నా. పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు, 4 పెద్దోళ్ళు. కూర్చోబెట్టుకున్నా. ఇక వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్దామని.
అది కూర్చెట్టుకున్న తర్వాత వాళ్ళకి తెలుసుగా రోడ్ ఎట్లుంది, చిన్న గల్లీలు ఉన్నాయి, రోడ్డు చిన్న చిన్న రోడ్లు, అక్కడ అమ్మవారి అన్నదానం అవుతుంది. ఆ గల్లీలో అంటాడు, అరే బండ్ల అక్కడ రాదన్నా, మళ్ళీ తిప్పడానికి రాదంటే, లేదా అలా పోతా అని చెప్పిండు. పోయిన తర్వాత అన్నదానం జరుగుతుంది, అక్కడ పబ్లిక్ తింటున్నారు. అది ఇక బండి దిగేసి, లేదన్నా ఇక్కడ నుంచి పోతేమో రిటర్న్ తీసుకుంటాడు. ఆ రోడ్లు వేస్తారు, పక్కన బండ్లు ఇటు పక్కన బండ్లు, ఎట్లుంటే అన్నదానంకి ఇట్లుంటుంది, పబ్లిక్ ఉంటుంది. అట్లా చేస్తున్నారు, కావాల్సుకొని చేసినా వాళ్ళు ఏం చేస్తున్నారు అని నచ్చలో అట్లా. ఇంకా పెట్టాలి ఏం చేసినా ఇలా రిక్వెస్ట్ చేసిన, ఎవరైతే లైన్ అన్నదానం చేస్తారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పక్కకి ఎరిగిరు. అక్కడ లేడీస్ ఉండే, ఇక్కడ జెంట్స్ ఉండే, పక్కకి జరిగిరాడు. పక్క ఎరగానే ఇట్లా పోతుంటే ఒక మూతాబరుడు వచ్చిండు. మూతాబరుడు అలా అని వారా ఈ గలీలో తీసుకొస్తామని ఎట్లుంది అట్లుంది. ఇక చెప్తున్నా అవలగాడే, అసలు డ్రైవర్ గాడే అవలగాడే అనుకోవాలి. ఇలా ఆడ ఎట్లున్నాడంటే ఆడు చూస్తేనే పెద్ద రౌడీగాళ్ళు ఎక్కడ ఉన్నాడు. కాకపోతే ఇక మనకి మనం తప్పది చెప్పాలంటే, మన తప్పు. వీళ్ళు బ్యారిగేట్ పెట్టలేదు, వీళ్ళు చెప్పినా అర్థం చేసుకోలేడు, మన తప్పు. అలా అని వారా ఈ గల్లీ ఎందుకు ఇచ్చినా అంటున్నాడు. అంత ఏం ముచ్చత్తం చేస్తాను చెప్పు. అది చెప్పేది కరెక్టే, పబ్లిక్ కనిపిస్తుంది, నేను పోయినా నా తప్పు, వాడు ఇంటలేడు, అవన్నీ చెప్పుటూ కూర్చున్నాను అందరూ. సరే రావని స్ట్రైట్ వెళ్ళిపోయినా, ఏం పట్టించుకోకుండా. అట్లయింది సంగతి. ఎటు పోయినా అంతే డ్రైవర్లకి. మనం ఇక్కడ మామూలుగా ఇవ్వాలి, ఇక్కడ గ్రీన్ ల్యాండ్ హోటల్ ఉంది కదా, అక్కడ పక్కన గేట్ పక్కన కూడా ఆడ వచ్చి గాడిని కాల గాడి లిక్కాలి అంటారు. అది డ్రైవర్ బతు, మామూలు ఉండదు డ్రైవర్ బతుతో. అది ఇలా అయితే మాత్రం బాగానే అయింది అనుకున్నా. టార్గెట్ అయితే రీచ్ అయినా, రేపు కూడా కావాలనుకుంటున్నా. ఒక సిస్టమేటిక్ పోదాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇన్ని రోజులు అయింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క ఇద్దాం అనుకుంటున్నా, కానీ ఏమవుతుందో తెలియదు. మైండ్ ఒక గిజిబిజీలు లేకుంటే మైండ్ ఒక దగ్గర ఉన్నదంటే కంటిన్యూ ఏదైనా మనం దానిపై పెడితే అన్నీ అయితే 10 దాంట్లో పోతే మైండ్ పనిచేది ఎక్కడ పోవాలి సార్. చూద్దాం, రేపు కూడా ట్రై చేస్తారు 2000 దాటేది. పెట్రోల్ అయితే ఇలా దగ్గర 1500 అయితే అయిందన్న. ఇక నాది అంతే, పెట్రోల్ అది మిగులుతుంది అంతే తప్ప 50% 50% మన దగ్గర అనుకోవాలి. కాకపోతే నేను బండి మాత్రం నేను స్మూత్ అనిపిస్తుంది. చూసాం రేపు ఏమైతే. సరేనా, రన్నింగ్ అయితే ఇలా మీకు స్క్రీన్ షాట్ పెడతా. 21 + 500 26 రైట్, 2600. కాకపోతే సిఎన్జి బండి ఉంటే బెనిఫిట్. ఇంకా బుకింగ్ ఇట్లా రావట్లేదు, కొద్దిగా తగ్గినాయి. చూద్దాం రేపు ఏమవుతుందో అంటే. రేపు గచ్చిపల్లిలో ఉంటానా, ఎక్కడ ఉంటుంది. మన ఇద్దరు అన్నదమ్ములు, మనకు అన్నలు వాట్సాప్ చేసి మనకు మెసేజ్ పెట్టారు, లేదా గచ్చిపల్లిలో ఒక దినం ఉంటుంది, ఒక దినం ఉండదు. అదంతే, కానీ సిటీలో తీసుకోవడం బెటర్ అని చెప్తారు. చూద్దాం, రేపటి నుంచి సిటీకి పోతున్నా, గచ్చిపల్లికి పోతున్నా. కానీ గచ్చిపల్లికి పోతే ఏమవుతుందంటే 11 గంటల వరకు ఉంటుంది, 12 గంటల వరకు మళ్ళీ వీలు 2 గంటే అనవసరం కూర్చోవాలనిపిస్తుంది. ఆ కూర్చుంటే ఏమవుతుందంటే ఇంకా బెదారు వస్తుంది. చూద్దాం రేపు ఏమవుతుంది. బాయ్, గుడ్ నైట్. ప్లీజ్ కొత్తలో ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్నాం అనుకుందాం. బాయ్.